కాంగ్రెస్ బీఆర్ఎస్ ములాఖత్ వల్లే కాళేశ్వరం విచారణ ఆలస్యమైందని ఆరోపించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు. కాళేశ్వరం విచారణ సీబీఐకి ఇవ్వాలి అని చాలాసార్లు చెప్పాము అన్నారు. కానీ ఘోష్ కమిటీ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేసింది అన్నారు. కాళేశ్వరం కేసులో రాజకీయ నేతల పాత్ర బయటపడాలి అంటే సీబీఐ రావాల్సిందేనంటున్న రామచంద్రరావుతో మా ప్రతినిధి సాయి కిరణ్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. ప్రభుత్వం అటు సిబిఐకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. సో ప్రస్తుతం మనం బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు గారు ఉన్నారు. సార్, అటు సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం పైన విచారణను సిబిఐకి అప్పగిస్తామంటుంది. మీ వర్షన్ ఏంటి? సిబిఐకు మేము ఇవ్వమని చెప్పేసి మేము అనేక సార్లు చెప్పినాము. ఘోష్ కమిటీ వేసినప్పుడే మేము చెప్పినాము సిబిఐకి దర్యాప్తుకి ఇవ్వమని చెప్పేసి. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు, అప్పుడు మాట్లాడలేదు. వాళ్ళు దాంట్లో కొంతమంది అధికారులను అరెస్ట్ చేశారు. అధికారులు అరెస్ట్ చేసినప్పుడు ఏమేమి బయటికి వెళ్ళినాయి మాకు తెలవాలి కదా. సరే, ఘోష్ కమిటీ వేరే విధంగా మనం ఆ కమిటీ ఉండొచ్చు. కానీ దీంట్లో కొంతమంది అధికారులను అరెస్ట్ చేసిన తర్వాత దాంట్లో రాజకీయ నాయకులు కానీ దానికి సంబంధించిన కాంట్రాక్టర్లు కానీ వాళ్ళు విచారించి మనం వాళ్ళ మీద కూడా కేసు పడాలి కదా. ఎప్పుడైతే అధికారులు అరెస్ట్ అయినప్పుడు రాజకీయ నాయకులు కూడా అరెస్ట్ అవుతారు, దాంట్లో వాళ్ళ పాత్ర ఉంటుంది. కాబట్టి ఆ పాత్ర బయటపడాలంటే సిబిఐ రావాల్సిందే. 20 నెలలు అయిన తర్వాత ఎవిడెన్స్ మాయం చేయొచ్చు, రకరకాల అంటే ఇది ములాఖాతు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యన ములాఖాతుతోనే ఇంత ఆలస్యం చేసి సిబిఐకి ఇప్పుడు చేయడం జరిగింది. ఇది ఒకటి. రెండోది, అసలు మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనేకమైనటువంటి ఒక కేసులు ఉన్నాయి మన రాష్ట్రంలో. అటు మన టోల్ ప్లాజా స్కామ్ కావచ్చు, ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇవి కూడా సిబిఐకి ఇవ్వాలి. కానీ మీరు సిబిఐకి ఒక కేసుకు మీరు ఇస్తే మిగతా కేసులు ఏమైతే, అందుకే జియో 51 ఏదైతే కేసీఆర్ గారు వారి ప్రభుత్వంలో చేసినటువంటి స్కామ్స్ని బయటపడకుండా చూసుకునేటువంటి కోసము ఆ జియో 51ని ముందు ఎత్తేయమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. బీజేపీ కోరుకుందే కాంగ్రెస్ చేసింది. అసలు సిబిఐ మీద నమ్మకం లేదంటూనే రేవంత్ రెడ్డి సిబిఐకి ఇవ్వడం ఏంటి? పైన రాహుల్ గాంధీ ఏమో ఒక మాట మాట్లాడతారు, కింద రేవంత్ రెడ్డి మాత్రం బీజేపీతో దోస్తీ చేస్తారనేది కేటీఆర్ చెప్తున్నారు. కేటీఆర్ గారికి సిబిఐ అంటే భయం వాళ్ళందరికీ, ఆ పార్టీకు. ఒకటి, గతంలో కూడా వారు ఫామ్ హౌస్ కేసులో ఏదైతే అప్పుడు స్క్రిప్ట్ రాసి కేసీఆర్ గారు నాటకాలు చేశారో అది కూడా హైకోర్టు మన సిబిఐకి ఇచ్చింది. హైకోర్టు బెంచ్ కూడా సిబిఐకి ఇచ్చింది. ఇవి సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. వీళ్ళకి సిబిఐ అంటే భయం కాబట్టి రకరకాల మాట్లాడతారు. కానీ వాస్తవానికి ఈరోజు బీఆర్ఎస్ని రక్షించడానికి ఈ 20 నెలల తర్వాత సిబిఐకి చెప్తున్నారు. కాబట్టి ఇద్దరు దోస్తాన్లు ఉన్నాయి, ఇద్దరు కూడా ఒకరికొకరు కాపాడుకుంటున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పైన విచారణ కాదు, అటు టోల్ ప్లాజా కావచ్చు, అటు అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులు, ఇవన్నీ కూడా సిబిఐకి అప్పగించాలి. ఇప్పటికైనా ఆలస్యం చేసింది అటు బీఆర్ఎస్కు కాంగ్రెస్కు ఉన్నటువంటి దోస్తీ వల్లనే 20 నెలలు కాలయాపన చేసింది కాంగ్రెస్ అంటూ కూడా బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు మండిపడుతున్నారు. ఇప్పుడు సీసీతో కలిసి సాగినట్టు సాక్షి న్యూస్, హైదరాబాద్.